సో ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి కోవిడ్-19. సో ఇప్పుడు కోవిడ్ మళ్ళీ రిటర్న్ అయ్యింది. అందరూ మళ్ళీ పానిక్ సిచ్యువేషన్ కొంతవరకు కనపడతా ఉంది. కేసెస్ 1000 పైన ఇండియాలో మనకు నమోదయ్యాయి. మరణాల శాతం కూడా మనకు అటు కనపడతా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్గా కేరళలో కూడా 7 మరణం చెందినట్టు కోవిడ్తోని. అండ్ మన ఈవెన్ హైదరాబాద్లో కుకట్పల్లిలో కూడా ఒక డాక్టర్కి వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. మళ్ళీ కోవిడ్ ఎందుకు వస్తుంది, కోవిడ్ రాకుండా మనం ఎలా ఉండాలి, ఒకవేళ వస్తే ఎలా రికవర్ అవ్వాలి. సో ఇంతకుముందు కూడా కోవిడ్ స్టార్ట్ అయిన టైంలోనే మేము చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఎపిడమిక్స్ వస్తాయో కంప్లీట్గా హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఎంతమందిని మనము హాస్పిటల్లో భర్తీ చేయగలము అండ్ ఎంతమంది హాస్పిటల్ కేర్ని వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు, ఇక్కడ ఈ ప్రశ్న. సో అండ్ కోవిడ్ ఏంటి, అసలు కోవిడ్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? అదొక జలుబు వైరస్ లాంటిది. మనకు జలుబు లక్షణాలు వస్తాయి, కొంచెం ఒళ్ళు నొప్పులు వస్తాయి. సో తీవ్రమైన జలుబు ఇలాంటి లక్షణాలే మనకు వస్తాయి కదా. సో ఆల్మోస్ట్ జలుబుకి ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందో అలాంటి ట్రీట్మెంట్ సరిపోతుందా దీనికి అని చాలామందికి ఉంది. సో ఆ టైంలో కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఆయుష్కి మేము సలహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్గా ఆ టైంలో హెల్త్ కేర్ సిస్టమ్ అనేది కంప్లీట్గా కుప్పకూలిపోయింది. సో ఇంట్లో ఆయుధాలు ఉన్నాయి. దాని ద్వారా మన రోగనిరోధక శక్తి అనే ఒక వ్యవస్థని మనం కొంత బలపరుచుకొని ఆ లక్షణాలని కూడా మనం ఫైట్ చేయొచ్చు కోల్డ్ సంబంధించి. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికి కూడా కామన్ కోల్డ్కి కూడా వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ లేదు అనే విషయం మనందరం తెలుసుకోవాలి. సో కోవిడ్కి కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ లేదు అనే విషయం ప్రతి ఒక్కరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ వైరస్ అనేది అదొక 10 days 15 days మన బాడీలో అది ఉంటుంది. ఆ 10 to 15 days ఏదైతే మేనిఫెస్టేషన్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ మన శరీరం మొత్తం కూడా, మన ఇమ్యూనిటీ మొత్తం కూడా దాంతో ఫైట్ చేయాలి, దాన్ని డిఫీట్ చేయాలి, దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. సో అంతకంటే ఒకవేళ మనం చూసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ పరంగానే మనుషుల్ని మనం స్టడీ చేస్తే కొంతమందికి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, కొంతమందికి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉంది, కొంతమందికి ఎలర్జీస్ ఆర్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. అంటే వీక్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు కొంతకాలం సఫర్ అవుతారు. వాళ్ళకి జలుబు, ఇలాంటి తీవ్రమైన తలనొప్పి, బాడీ పెయిన్స్ లక్షణాలు వస్తాయి, కొంత సఫర్ అవుతారు. అండ్ వాళ్ళ ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ అవుతారో వాళ్ళు అలాగా మళ్ళీ రికవర్ కూడా అయిపోతారు. అదే బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు చాలామంది, వాళ్ళకి దానివల్ల ఎలాంటి లక్షణాలు ఉండవండి. ఎందుకంటే వాళ్ళ బాడీకి ఆ వైరస్ వస్తుంది, వాళ్ళ ద్వారా ఇంకొకరికి పాస్ అవుతుంది, కానీ వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలిగించదు. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి.